ఫ్రెండ్స్ రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో యూఎస్‌కి సంబంధించిన ఒక ఫారెన్ మినిస్టర్ ఆయన పేరేంటంటే మార్క్ రూబియో అంట. మార్క్ రూబియో ఇండియా అండ్ పాకిస్తాన్ మీద హాటెస్ట్ కామెంట్ అయితే చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో అండ్ వరల్డ్ వైడ్‌గా చాలా వైరల్ అవుతుంది. ఆయన చెప్పిందేంటంటే పాకిస్తాన్‌తో స్ట్రాటజిక్‌గా రిలేషన్ ఎక్స్‌పాండ్ చేస్తున్నా కానీ ఇండియాని మాత్రం దూరం చేయలేమని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మన ఇండియా అయితే రోజు రోజుకి సూపర్ పవర్‌గా పెరుగుతుంది కదా! సో ఇండైరెక్ట్‌గా ఏమైనంటే వాళ్ళకే నష్టం. సో అందుకనే డైరెక్ట్‌గా ఓపెన్‌గా చెప్పడం ఇష్టం లేక ఈ విధంగా చెప్తున్నాడు. దట్ టూ పాకిస్తాన్ అంటే రీసెంట్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్‌ని యూజ్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. అది ఓపెన్ సీక్రెట్ లాగా ప్రపంచం అందరికీ తెలుసు. బట్ ఆ యూఎస్‌కే తెలీదనుకుంటా. యాక్చువల్‌గా మలేషియాలో జరుగుతున్న ఏసియన్ సమ్మిట్‌లో ఈ మార్క్ రూబియో ఎవరైతే యూఎస్ ఫారెన్ మినిస్టర్ ఉన్నారో మన జైశంకర్ గారితో కలిసి ఇండియా అండ్ యూఎస్ ఆయిల్ డీల్ కోసం ట్రేడ్ మీటింగ్ అయితే జరగాల్సినుంది. రూబియో ఇంకో కామెంట్ కూడా చేశాడు. ఇండియా డిప్లొమసీ వెరీ మెచ్యూర్ అంట. రష్యా, చైనాతో కూడా ఇండియా బ్యాలెన్స్‌డ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందంట. చైనాతో ఎప్పుడైనా అలా రిలేషన్‌లో ఉన్నామా? రీసెంట్‌గా మన ప్రధాన మంత్రి గారు అక్కడికెళ్లారు. అప్పటినుంచి న్యూస్ వచ్చింది. జస్ట్ పాజిటివ్‌గా కొంచెం పాజిటివ్‌గా మనం ఆలోచిస్తున్నాం. లాస్ట్ టైమ్ బోర్డర్ ఇష్యూస్ ఇవన్నీ అయినాయి కదా! అప్పటి నుంచి మనం లైక్ ఒక శత్రు దేశంలాగే చూస్తున్నాం. రీసెంట్‌గా మనం అలా చూస్తున్నాం. అండ్ టిక్‌టాక్ బ్యాన్ చేయడం ఇవన్నీ వాళ్ళకి తెలీదనుకుంటాను పాపం. సో ఫైనల్లీ ఆయన చెప్పిందేంటంటే యూఎస్ వాంట్స్ స్ట్రాంగ్ టైస్ విత్ ఇండియా. పాకిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ ఏరియాస్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అవసరాలకి వాళ్ళని వాడుకోవాలి గదా! ఇండియా స్ట్రాంగ్ హిస్టారిక్ అండ్ బ్యాలెన్స్‌డ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సో ఫైనల్‌గా దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే, మన ఇండియా సూపర్ పవర్‌గా రోజు రోజుకి ఎదుగుతుంది. అది వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. యూఎస్ అనేది జీర్ణించుకోలేకపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్. సో ఆ యూఎస్ ఫారెన్ మినిస్టర్ కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.